మయన్మార్ను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.7గా నమోదైంది. ఈ ప్రభావంతో పొరుగున ఉన్న థాయిలాండ్ను ప్రకంపనలు కుదిపేశాయి. 7.2, 7.7 తీవ్రతతో మయన్మార్లో వరుస భూకంపాలు సంభవించాయి. ఈ దెబ్బకు బ్యాంకాక్ ఊగిపోయింది. భారీ భవంతులు కుప్పకూలాయి. ఇన్ఫినిటీ పూల్స్ నుంచి నీళ్లు ఎగిసిపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బ్యాంకాక్లో ప్రకంపనల తీవ్రత 7.3గా నమోదైంది. బ్యాంకాక్తో పాటుగా సెంట్రల్ థాయిలాండ్లో పలు భవనాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సెంట్రల్ మయన్మార్లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లుగా యుఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 1:30 బ్యాంకాక్లో ప్రకంపనలు సంభవించాయి. పలు భవనాల్లో అలారం మోగడంతో ప్రజలు ఇల్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. బ్యాంకాక్కు పర్యాటకుల తాకిడి ఎక్కువ. ఇక్కడ భారతీయులు పెద్ద సంఖ్యలో ఉంటారు. We're having an earthquake. We're having an earthquake. That's pool water coming down. Okay. మయన్మార్ను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.7గా నమోదైంది. ఈ ప్రభావంతో పొరుగున ఉన్న థాయిలాండ్ను ప్రకంపనలు కుదిపేశాయి. 7.2, 7.7 తీవ్రతతో మయన్మార్లో వరుస భూకంపాలు సంభవించాయి. ఈ దెబ్బకు బ్యాంకాక్ ఊగిపోయింది. భారీ భవంతులు కుప్పకూలాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, గతంలో మయన్మార్లో భూకంపాలు సంభవించినప్పటికీ కూడా ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఎర్త్వేక్స్ సంభవించాయి. సో 7.7, 6.2 తీవ్రతతో భూకంపాలు సంభవించడం వల్లే పెద్ద ప్రమాదం చోటు చేసుకుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా మయన్మార్ బ్యాంకాక్ లో భారీ భూకంపం సంభవించింది. పెద్ద పెద్ద భవనాలన్నీ నేలమట్టమయ్యాయి. చాలా మంది అక్కడ మృతులు ఉండవచ్చు అనేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక అంచనాలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. భారీ ఎత్తున భవనాలన్నీ నేల కూలిపోవడంతో భారీ ఎత్తున ఆస్తి నష్టం, అలాగే ప్రాణ నష్టం జరిగి ఉండవచ్చు అనేటువంటి ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. తొలుత 7.7గా ఇది రిక్టర్ స్కేల్ పైన నమోదైంది. ఆ తర్వాత ఆఫ్టర్ షాక్స్ లో 6.6గా నమోదైంది. సో మొత్తం ఇది ఇటు బ్యాంకాక్, ఇటు మయన్మార్ రెండింటిని కూడా పూర్తిగా వణికించింది. ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి భయాందోళనకు లోనయ్యారు. ఇది సెంట్రల్ మయన్మార్ లో ఉన్నటువంటి మొనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో, దాదాపు భూమి లోపల 10 కిలోమీటర్ల లోపల ఈ భూకంప కేంద్రం ఉన్నట్లుగా యుఎస్జిఎస్ గుర్తించింది. సో స్థానిక కాలమానం ప్రకారం 1:30 ఈ ప్రకంపనలు సంభవించాయి. దాంతో పెద్ద ఎత్తున భవనాల్లో అలారం మోగడంతో ప్రజలందరూ కూడా భారీ ఎత్తున భయపడిపోయి వారందరూ కూడా బయటికి వారందరూ పరుగులు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి అనేక వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి.
పెద్ద ఎత్తున ఉన్నటువంటి స్కై స్క్రీపర్స్ బిల్డింగ్స్, భారీ ఎత్తున భవంతులను కూడా క్షణ వ్యవధిలో ఊగి నేల కోల్పోయినటువంటి వీడియోస్ అన్ని కూడా ఇప్పుడు ప్రజలందరినీ కూడా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురి చేస్తుంది. అలాగే ఈ భవనాల పైన ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ లో నుంచి పెద్ద ఎత్తున నీరంతా కూడా బయటికి, వాటర్ అంతా కూడా బయటికి వస్తున్నటువంటి దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వీడియోలో సర్క్యులేట్ అవుతున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో ఈ అత్యవసర పరిస్థితిని గమనించినటువంటి ప్రధానమంత్రి షినవత్ర ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని అంతా కూడా సమీక్షిస్తున్నారు. అలాగే స్థానికంగా ఇటు బ్యాంకాక్ లో ఉన్నటువంటి మెట్రో సర్వీసెస్ అన్నిటిని కూడా వెంటనే ఆపివేశారు. సో బస్ సర్వీసెస్ వీటన్నిటిని కూడా ఆపివేసి పరిస్థితిని అంతా సమీక్షిస్తున్నారు. మళ్ళీ ఆఫ్టర్ షాక్స్ వచ్చేటువంటి ఒక ప్రమాదం ఉందనేటువంటి ఒక ఆందోళన నేపథ్యంలో ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు. గతంలో కూడా 7 పైనే ఇక్కడ భూకంపం వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఈసారి పెద్ద ఎత్తున 7.8, 7.9 వరకు కూడా ఈ తీవ్రత ఉన్న నేపథ్యంలో క్యాజువాలిటీస్ కూడా చాలా భారీ ఎత్తున పెరిగేటువంటి ప్రమాదం మనకు కనబడుతుంది. బ్యాంకాక్ కూడా పెద్ద ఎత్తున భారీ ఎత్తున పర్యాటకులను ఆకర్షించేటువంటి నగరం. పెద్ద భవనాలు, చాలా ఆకాశహార్మ్యాలు లాంటి భవనాలు అక్కడ ఉన్నాయి. స్కై స్క్రీపర్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఈ స్కై స్క్రీపర్స్ బిల్డింగ్ పైన ఉండేటువంటి స్విమ్మింగ్ పూల్స్ లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ధారగా బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో ఈ టూరిస్ట్ డెస్టినేషన్ లో ఇలాంటి భారీ భూకంపం సంభవించడంతో అక్కడ ఉన్నటువంటి పర్యాటకులందరూ కూడా తీవ్రమైనటువంటి భయంతో బయటికి పరుగులు తీస్తున్నటువంటి దృశ్యాలు అయితే సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోస్ అన్ని కూడా సర్క్యులేట్ అవుతున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో అలాగే వెంకటేష్, బంగ్లాదేశ్, అలాగే చైనాలోని యునాన్ ప్రావిన్స్, అలాగే కొన్ని ప్రదేశాలు భారత్లో కూడా ఈ యొక్క ఎర్త్క్వేక్ ఎఫెక్ట్కి లోనట్టుగా తెలుస్తోంది. కొన్ని ప్రకంపనలు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి వెంకటేష్? దాదాపు 10 కిలోమీటర్ల లోపల, భూమి లోపల ఈ భూకంప కేంద్రం గుర్తించారు. సో దీని కారణంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సరిహద్దులో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు, ఇటు బంగ్లాదేశ్ కానీ భారత్ సరిహద్దు వరకు కానీ ఇవన్నీ కూడా భారత్ నార్త్ ఈస్ట్ వన్ వైపు ఉన్నటువంటి సరిహద్దు దేశాలు. సో ఈ సరిహద్దు దేశాల్లో పూర్తిగా హిమాలయ పర్వత సానువుల్లో ఉన్నటువంటి దేశాలు. సో దీని కారణంగా అక్కడ ఉన్నటువంటి టెక్టానిక్ ప్లేట్స్ లో ఉండేటువంటి ఒక అడ్జస్ట్మెంట్స్ కారణంగా, అక్కడ జరిగినటువంటి ఒక సంఘర్షణ కారణంగా ఈ పెద్ద ఎత్తున భారీ భూకంపం ఏర్పడినట్టుగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. నిజానికి హిమాలయాలో ఇటువంటి టెక్టానిక్ ప్లేట్స్ షిఫ్ట్స్ అనేటువంటిది చాలా సహజంగా, చాలా రోజువారీగా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అక్కడ మామూలుగా అయితే 3-4 తీవ్రతతో నమోదవుతూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం అకస్మాత్తుగా ఏకంగా 7.7 తీవ్రత నమోదు కావడంతో అది దాని ప్రభావం ప్రధానంగా బిల్డింగ్ల పైన పడింది. చాలా ఎత్తైనటువంటి భవనాలన్నీ కూడా ఈ భూకంప తాకిడికి తీవ్రతకు లోనై అవన్నీ కూడా కుప్పకూలుతున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో ప్రధానంగా బ్యాంకాక్ లాంటి నగరం చాలా అత్యంత డెవలప్మెంట్ ఉన్నటువంటి నగరంలో, ఈ నగరంలో భారీ ఎత్తున భవనాలు ఉన్నాయి, చాలా పెద్ద భవనాలు ఉన్నాయి. సో దాని ఫలితంగా అక్కడ అవన్నీ కుప్పకూలి అక్కడ అందులో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయాలయ్యారు, దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే మనకు ఇంకా అందాల్సి ఉంది. వెంకటేష్, ఇలాంటి సందర్భంలో ప్రభుత్వాలు వెంటనే దృష్టి పెట్టేటువంటివి సహాయక చర్యలకు సంబంధించి బిల్డింగ్స్ కింద ఉన్నటువంటి శిథిలాల కింద ఉన్నటువంటి వారందరినీ హాస్పిటల్కి తరలించి వారికి చికిత్స అందించడం అనేటువంటిది ప్రథమ కర్తవ్యం. సో ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అక్కడ, వివరాలు ఏంటి వెంకటేష్? అంటే ముందుగా ఎవరైతే ఈ తదుపరి ఆఫ్టర్ షాక్స్ వచ్చేటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఏవైతే మెయిన్ గా సర్వీసెస్ ఉన్నాయో, మెట్రో రైల్ సర్వీసెస్ అన్నిటిని కూడా వెంటనే ఆపేస్తారు. సో మళ్ళీ కనుక భూకంపం వస్తే ఈ మెట్రో రైల్ సర్వీస్ లో డెఫినెట్ గా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగి ఇంకా భారీ సంఖ్యలో క్యాజువాలిటీస్ పెరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అర్జెంట్ గా ఏ సర్వీసెస్ ని నిలిపివేయాలన్న దానిపైన ప్రస్తుతం సమావేశం జరుగుతుంది. సో ఆ సమావేశంలో మెట్రో సర్వీసెస్ అన్నిటిని కూడా వెంటనే ఆపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే రిలీఫ్ ఆపరేషన్స్ కూడా చేపట్టే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇంకా ప్రభుత్వం దీనిపైన ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటు మయన్మార్ కానీ ఇటు థాయిలాండ్ ప్రభుత్వం కానీ చేయలేదు. సో ఆ అధికారిక ప్రకటన వస్తే గానీ వారు తీసుకున్నటువంటి సహాయక చర్యలు ఏంటి, ఇప్పటి వరకు జరిగిన నష్టం, ఆస్తి నష్టం ఎంత, ప్రాణ నష్టం ఎంత, దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరికొన్ని ఈ ఆఫ్టర్ షాక్స్ వచ్చేటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఇంకా మైదాన ప్రాంతాల్లోనే ఉన్నారు, లోపలికి వెళ్ళడం లేదు. ఈ ఆఫ్టర్ షాక్స్ కూడా చాలా తీవ్రత చాలా భారీ ఎత్తున ఉన్నటువంటి నేపథ్యంలో, ఆ తీవ్రత నేపథ్యంలో ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఓకే వెంకటేష్.